Hello friends, welcome back to my channel Ratna's Academy. This is Ratna. So today nunchi నేను మీకు CTET క్లాసులు అనేవి చెప్పాలనుకుంటున్నాను. So this is my first class. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ ఉంది కదా. సో దాంట్లో మనం ఈరోజు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము. సో దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎటువంటి యాప్స్ అనేవి ఉపయోగించకుండా మీ అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ సైకాలజీ అలాగే ఐసీటీ వీడియోస్ కనుక నేను కంప్లీట్ చేసేసినట్లయితే సైకాలజీ వీడియోస్ మొత్తం డిఎస్సికి నేను మీకు అందించేసినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి CTET నుంచి CDP క్లాస్ అండి. CDP క్లాస్లో ఫస్ట్ క్లాస్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఏముంది, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అంటే దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారు, గ్రోత్ ఇచ్చారు, అలాగే డెవలప్మెంట్ ఇచ్చారు, గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ ఇచ్చారు, అలాగే డెవలప్మెంట్ ప్రాసెస్లో స్టేజెస్ ఇచ్చారు, వికాస నియమాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కిందకి వస్తున్నాయి. సో టుడే అయితే మనము ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాము. నేను మీకు ఇలా బోర్డు మీద మొత్తం ఎందుకు రాశాను అంటే మీకు ఎవరికైనా సరే టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, లేదు అంటే మెటీరియల్ కానివ్వండి ఎవరి దగ్గరైనా లేకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం నేను ఈ విధంగా రాశాను ఫ్రెండ్స్. సో మేడం గారు ఏంటి బోర్డు మొత్తం నింపేశారని మాత్రం అనుకోకండి, ఇది నేనైతే మీకోసమే ఇలా రాశాను. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చదువుకుంటే మీకు సరిపోద్ది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే గ్రోత్. అసలు గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే పెరుగుదల అనేది దేనికి సంబంధించి మనకు ఆల్మోస్ట్ సైకాలజీ గురించి అందరికీ తెలిసిందే. బట్ ఇంగ్లీష్ టెర్మినాలజీ కనుక మనకు తెలిసినట్లయితే ఈ CTET అనేది ఈజీగా మనము క్వాలిఫై అయిపోవచ్చు. ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీ మనకి గ్రోత్కి ఏ విధంగా ఇచ్చారో చూసుకుందాము. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. ఈ పెరుగుదలను ఇంగ్లీష్లో గ్రోత్ అని అంటారు ఫ్రెండ్స్. సో ద గ్రోత్ యూజ్డ్ ఇన్ ప్యూర్లీ ఫిజికల్ సెన్స్ అంటే ఈ గ్రోత్, ఈ పెరుగుదల అనేది ఫిజికల్ సెన్స్కి సంబంధించినది. అంటే శారీరక పెరుగుదలనే మనము పెరుగుదల అని అంటాము. ఇక్కడ చూడండి, జనరల్లీ రిఫర్స్ టు ఇంక్రీజ్ సైజ్, లెంత్, హైట్ అండ్ వెయిట్, చేంజెస్ ద క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ కమ్ ఇన్ టు డొమైన్ గ్రోత్. చూడండి ఒకసారి, ద గ్రోత్ యూజ్డ్ ఇన్ ప్యూర్లీ ఫిజికల్ సెన్స్ జనరల్లీ రిఫర్స్ టు ఇంక్రీజ్ సైజ్, లెంత్, హైట్ అండ్ వెయిట్, చేంజెస్ ద క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ కమ్ ఇంటూ డొమైన్ గ్రోత్. అంటే మనకి పెరుగుదల అనేది పూర్తిగా శరీరానికి సంబంధించింది. ఈ శారీరక పెరుగుదలని మనము గ్రోత్ అని అంటాము. అయితే ఇది దేంట్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇన్నర్ పార్ట్స్ అలాగే అవుటర్ పార్ట్స్. ఈ ఇన్నర్ పార్ట్స్ అలాగే అవుటర్ పార్ట్స్లో పెరుగుదల, సైజ్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనము గ్రోత్ అని అంటాము. మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ ఏంటంటే సైజ్ అంటే దేనికి సంబంధించింది, ఎత్తు, పొడుగు, అలాగే వెయిట్, బరువు, ఇవన్నీ కూడా మనకి సైజ్కి సంబంధించినవి. అలాగే ఇన్నర్ పార్ట్స్ కూడా మనకి సైజ్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి సైజులో ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అలాగే ఏదైతే పెరుగుదల కనిపిస్తుందో దాన్ని మనము గ్రోత్గా తీసుకుంటాము. మనం సెకండ్ పాయింట్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి, అంతే కదా, నేను అలాగే ఇచ్చాను కదా, పెరుగుదల పూర్తిగా బాడీకి సంబంధించింది. ఇది ఎత్తు, పొడవు, పెరుగుదల, పరిమాణాత్మక అంశాలన్నీ కూడా పెరుగుదలలోకి వస్తాయి. ఇది ప్యూర్గా పరిమాణాత్మకమైనది. అంటే ఏంటి? క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. క్వాంటిటేటివ్కి ఇది సంబంధించింది, పరిమాణాత్మకమైనది. అంతే, పరిమాణంలో పెరుగుదలను సూచించేదే మనకి గ్రోత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్ చూసుకుందాం. ద చేంజెస్ ప్రొడ్యూస్డ్ బై గ్రోత్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెజర్మెంట్. చూసారా ఇక్కడ, ద చేంజెస్ ప్రొడ్యూస్డ్ బై గ్రోత్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటి? కొలతలకు సంబంధించింది. దీన్ని పూర్తిగా మనము కొలవగలము. ఈ గ్రోత్ అనేది మనము పూర్తిగా కొలవగలము. ఏదైతే కొలవగలమో దాన్ని మనము గ్రోత్ అంటాము. అంటే ఏంటి? మెజర్మెంట్కి మనకి ఖచ్చితంగా ఒక కొలతని ఇస్తుంది. దే మే బీ క్వాంటిఫైడ్ అండ్ అబ్జర్వబుల్ నేచర్. చూసారా ఇక్కడ, క్వాంటిఫైడ్ ఏదైతే మనం కొలవగలుగుతున్నామో దాన్ని మనము గ్రోత్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూస్తాం. ఇక్కడ చూడండి, చెప్పాను కదా, ఇక్కడ
The changes produced by growth are the subject of measurement. They may be quantified and observable nature. అంటే పెరుగుదలను లెక్కించవచ్చును, మనము కొలవగలము, కొలతకు వీలైన దాన్ని మనము గ్రోత్ అని అంటాము. నెక్స్ట్, గ్రోత్ may or not bring development. A child may grow in terms of weight by becoming fat, but growth may not bring any functional improvement, qualitative change or development. చూసారా, ఇక్కడ పెరుగుదల అనేది పూర్తిగా పరిమాణానికి సంబంధించినది. ఇది శరీరం యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో, ఇంక్రీజ్ అవుతుందో దాని గురించి మాత్రమే ఈ పెరుగుదల గ్రోత్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఇది ఎప్పుడూ కూడా వికాసంలో ఒక పార్ట్గా ఉంటుంది. మనకి డెవలప్మెంట్లో ఈ గ్రోత్ అనేది ఒక భాగంగా ఇమిడి ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది గ్రోత్ ప్లస్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ అనేది పెరుగుదల దాంట్లో ఒక భాగంగా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్ ఆఫ్గా ఉంటుంది. పెరుగుదల అనేది ఓన్లీ పరిమాణానికి మాత్రమే సంబంధించింది. ఏదైతే శరీరంలో పెరుగుదల ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో, ఏ పార్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనము పెరుగుదల లేదా గ్రోత్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. గ్రోత్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. చూసారా, గ్రోత్ అనేది ఒక పార్ట్, డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే వికాసంలో ఒక పార్ట్గా ఇది ఇమిడి ఉంటుంది. అలాగే strict sense development in quantitative aspect termed growth. Growth be referred to describe the changes which place particular aspects of the body behavior of an organism. Organism అంటే ఏంటి? ఒక అవయవం. ఈ గ్రోత్ అనేది అవయవం యొక్క పెరుగుదలకు సంబంధించినది. ఏదైతే ఈ ఆర్గానిజమ్స్ అనేవి పెరుగుతాయో, ఇంక్రీజ్ అవుతాయో దానికి సంబంధించింది. దాన్ని మనము ఒక క్వాంటిటేటివ్, అంటే దాన్ని మనము ఖచ్చితంగా కొలవగలము, దాన్ని మనము గ్రోత్ అని తీసుకుంటున్నాము. పెరుగుదల వికాసంలో ఒక భాగంగా నిక్షిప్తమై ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కొలవబడే ఒక ప్రత్యేకమైన అంశాలకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అంటే ఇది సంకుచితంగా ఉంటుంది, కొంచెం మాత్రమే ఉంటుంది, ఎక్కువగా విస్తృతమైంది కాదు, ఇది ఎలాబరేట్ అవ్వదు, ఇది సంకుచితమైనది, ఒక స్టేజ్లో ఇది ఆగిపోతుంది. సో గ్రోత్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. గ్రోత్ అనేది, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. అలాగే స్ట్రిక్ట్ సెన్స్ డెవలప్మెంట్ ఇన్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ టర్మ్డ్ గ్రోత్. గ్రోత్ బి రిఫర్డ్ టు డిస్క్రైబ్ ద చేంజెస్ విత్ ప్లేస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బాడీ బిహేవియర్ అండ్ ఆర్గానిజం. అంటే ఈ పెరుగుదల అనేది ఒక బాడీ పార్ట్కి మాత్రమే సంబంధించకుండా ఏ బాడీ పార్ట్స్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతున్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా కొలవగలిగే ఒక సంకీర్ణ ప్రక్రియ. నెక్స్ట్, గ్రోత్ డస్ నాట్ కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్ when maturity been attained. చూసారా, ఇక్కడ గ్రోత్ డస్ నాట్ కంటిన్యూస్ throughout life when maturity been attained. అంటే లైఫ్ లాంగ్ ఈ గ్రోత్ అనేది జరిగే ప్రక్రియ కాదు. ఒక దశలో ఈ గ్రోత్ అనేది ఆగిపోతుంది, పర్టిక్యులర్ స్టేజ్లో ఈ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో దీన్ని మనము మెచ్యూరిటీ బీన్ అటైన్డ్ అంటే త్రూ అవుట్ లైఫ్ వన్ మెచ్యూరిటీ, అంటే దీని యొక్క మెచ్యూరిటీ టైం అనేది, పీరియడ్ అనేది మనకి ఒకటి ఉంటుంది, అంతే తప్ప ఇది లైఫ్ టైం మనకి కొనసాగుతూ ఉండదు. పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, అలాగే ఒక దశలో ఆగిపోతుంది. సో దీన్ని మనము పెరుగుదల అంటాము. సో మనకి పెరుగుదలకు వచ్చేసరికి ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. మరొకసారి చదువుతాను, చూసుకోండి. The growth used in purely physical sense generally refers to increased size, length, height and weight. Changes the quantitative aspects come into domain growth. అంటే పెరుగుదల పూర్తిగా మనకి శరీరానికి సంబంధించింది. శరీరంలో ఏ పార్ట్స్ అయితే పెరుగుతాయో దాన్ని మనము గ్రోత్ అని తీసుకుంటాము. అలాగే ద చేంజెస్ ప్రొడ్యూస్డ్ బై గ్రోత్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెజర్మెంట్. దే మే బి క్వాంటిఫైడ్ అండ్ అబ్జర్వబుల్ నేచర్. అంటే పెరుగుదలను అనేది మనం ఖచ్చితంగా లెక్కించవచ్చును, గణనకు మనకి వీలవుతుంది ఇది. సో నెక్స్ట్, గ్రోత్ మే ఆర్ నాట్ బీయింగ్ డెవలప్మెంట్. ఎ చైల్డ్ మే గ్రో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ బై బికమింగ్ ఫ్యాట్, బట్ గ్రోత్ మే నాట్ బ్రింగ్ ఎనీ ఫంక్షనల్ improvement,
క్వాలిటేటివ్ చేంజ్ ఆర్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల పరిమాణాత్మక మార్పు, ఇది వికాసంలో ఒక భాగంగా ఎప్పుడు కూడా ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. స్ట్రిక్ట్ సెన్స్ డెవలప్మెంట్ ఇన్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ టర్మ్డ్ గ్రోత్. గ్రోత్ బి రిఫర్డ్ టు డిస్క్రైబ్ ద చేంజెస్ విత్ ప్లేస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బాడీ బిహేవియర్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అంటే పెరుగుదల వికాసంలో ఒక భాగం, ఇది ఖచ్చితంగా కొలవబడే ఒక అంశానికి లేదా ఒక పార్ట్కి మాత్రమే సంబంధించింది కాదు. ఇన్నర్ పార్ట్స్ అలాగే అవుటర్ పార్ట్స్ ఏవైతే ఇంక్రీజ్ అవుతుంటాయో వాటన్నిటికీ సంబంధించింది ఈ గ్రోత్. నెక్స్ట్ గ్రోత్ డస్ నాట్ కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్ వెన్ మెచ్యూరిటీ బీన్ అటైన్డ్. అంటే పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, ఏదైనా ఒక స్టేజ్లో ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది పెరుగుదలకు సంబంధించి. నెక్స్ట్ మనము డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాము. డెవలప్మెంట్ అంటే ఏంటి? వికాసం. ఈ వికాసం అంటే ఏంటి? ఇది శారీరానికి సంబంధించింది కాదు, ఇది మానసికంగా, ఉద్వేగంగా, ఇవన్నీ మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం సైకాలజీలో చదువుకునేవి. బట్ మనం ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుందాము. సో డెవలప్మెంట్ ఇంప్లైస్ ఓవరాల్ చేంజెస్ ఇన్ షేప్, ఫ్రమ్ ఆర్ స్ట్రక్చర్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రూవ్డ్ వర్కింగ్ ఆర్ ఫంక్షనింగ్. It indicates the changes in the quality or character rather than in quantitative aspects. ఒకసారి చూడండి, డెవలప్మెంట్ ఇంప్లైస్ ఓవరాల్ చేంజెస్ ఇన్ షేప్, ఫ్రేమ్ ఆర్ స్ట్రక్చర్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రూవ్డ్ వర్కింగ్ ఆర్ ఫంక్షనింగ్. ఇట్ ఇండికేట్స్ చేంజెస్ ఇన్ ద క్వాలిటీ ఆర్ క్యారెక్టర్ రాదర్ దాన్ ఇన్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. చూసారా, క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ అనేవి దీంట్లో ఉంటూ ఇది క్వాలిటేటివ్గా కూడా ఉంటుంది. అంటే ఇది వికాసం అనేది పరిమాణాత్మకమైనది, అలాగే గుణాత్మకమైనది, అంటే గుణానికి సంబంధించినది. ఈ వికాసం అనేది డెవలప్మెంట్ ఇంప్లైస్ ఓవరాల్ చేంజెస్ షేప్, ఫ్రమ్ ఆర్ స్ట్రక్చర్. మనకి షేప్లో ఇంక్రీజ్ ఉంటుంది, అది కూడా మనకి వికాసానికి సంబంధించిందే. అలాగే మనకి క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మానసికంగా, శారీరకంగా ఏదైతే పెరుగుదల ఉంటుందో అది కూడా మనకి ఈ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు, వికాసము అని మనము చెప్పుకోవచ్చు. వికాసం అనేది గుణాత్మక అంశాలను లేదా మార్పులను సూచిస్తుంది. గుణాత్మక అంశాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? మెంటల్లీ అలాగే సోషల్లీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి గుణాత్మక మార్పులు. సో వీటన్నిటికి సంబంధించిన దాన్ని మనము డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్ ఈజ్ ఏ wider and comprehensive term. It refers to overall changes in individual growth in one of its parts. అంటే వికాసం అనేది విస్తృతమైనది, ఎలాబొరేట్, ఇది చాలా వరకు ఉంటుంది. వికాసం అనేది దాన్ని మనము కొలవలేము, దీనికంటూ ఒక పర్టిక్యులర్ కొలత, క్వాంటిటీ అనేది ఉండదు. సో దాన్ని మనము డెవలప్మెంట్గా చెప్పుకుంటాము. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ గోస్ ఫ్రమ్ ఊమ్ టు టూమ్. చూసారా, డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఇది ఊమ్ టు టూమ్ అంటే అమ్మ కడుపులో బేబీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో అప్పటి నుంచి టూమ్ అంటే చనిపోయే వరకు కూడా ఈ వికాస ప్రక్రియ అనేది ఎక్కడా ఆగకుండా నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము డెవలప్మెంట్ అని చెప్తాము. నెక్స్ట్, డస్ నాట్ ఎండ్ attainment of maturity. The changes, however small, they may be continue throughout the lifespan of an individual. అంటే వికాసం ఇది చనిపోయేంత వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఎక్కడా కూడా ఒక దశలో ఆగిపోవడం అంటూ ఉండదు. అలాగే ఊమ్ టు టూమ్ అమ్మ కడుపులో బేబీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో అప్పటి నుంచి చనిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని మనము డెవలప్మెంట్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్, development describe the changes in the organism as a whole and does not list the changes in parts. వికాసం అనేది చిన్న పార్ట్స్కి మాత్రమే పరిమితమైంది కాదు, ఇది విస్తృతమైనది, ఇది చాలా ఎలాబొరేట్ అంటే చాలా పెద్దది. ఇది పెరుగుదల కూడా వికాసంలో ఒక భాగంగా ఉంటుంది. సో మొత్తం జీవితంలో ఇది ఏవైతే మార్పులు ఉంటాయో వాటన్నిటినీ కూడా మనకి డెవలప్మెంట్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ బ్రింగ్స్
క్వాలిటేటివ్ చేంజెస్ డెవలప్మెంట్ ఇన్ ఫిజికల్, సోషల్, ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్. చూసారా, డెవలప్మెంట్ అనేది దేని సూచిస్తుంది మనకి? క్వాలిటేటివ్ డిఫరెన్సెస్ అంటే క్వాలిటేటివ్ చేంజెస్, క్వాలిటీలో ఏవైతే చేంజెస్ ఉంటాయో వాటిని మనకి చూపిస్తుంది. ఏంటంటే ఫిజికల్లీ అంటే శారీరకంగా, అలాగే సోషల్లీ సామాజికంగా, ఎమోషనల్ భావోద్వేగంగా, అలాగే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ డెవలప్మెంట్లో ఒక పార్ట్గా ఉంటాయి. వికాసం అనేది గుణాత్మక మార్పులు అయినటువంటి భౌతిక, సామాజిక, భావోద్వేగ అంశాలలో అభివృద్ధిని చూపిస్తుంది. సో దీన్ని మనము డెవలప్మెంట్ అని అంటాము. మరొకసారి పాయింట్స్ చూసుకుందాము. Development implies overall changes in shape, form or structure resulting in improved working in the quality or character rather than in quantitative aspects. వికాసం గుణాత్మక అంశాలను లేదా మార్పులను సూచిస్తుంది. ఇది పెరుగుదలను సూచిస్తుంది, అలాగే వికాసంలో పెరుగుదల అనేది ఒక భాగంగా ఉంటుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ అ వైడర్ అండ్ comprehensive term. It refers to overall changes in individual growth in one of its parts. ఇది వికాసం అనేది విస్తృతమైనది, ఏదో ఒక పార్ట్కి మాత్రమే ఆగిపోయేది కాదు. ఇది చాలా ఎలాబరేట్, ఇది చాలా జీవితాంతం వరకు మనకి కొనసాగే ఒక ప్రక్రియ. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ గోస్ ఫ్రమ్ womb to tomb. It does not end attachment of maturity. The changes, however small they may be, continue throughout the life span of an individual. అంటే వికాసం ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక స్టేజ్లో అనేది ఆగిపోకుండా ఉంటుంది. అమ్మ కడుపులో ఎప్పుడైతే బేబీ స్టార్ట్ అవుతాడో అప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి నిరంతరము జరిగే ప్రక్రియ. దాన్ని మనము డెవలప్మెంట్ అని అంటాము. నెక్స్ట్, డెవలప్మెంట్ డిస్క్రైబ్ ద చేంజెస్ ఇన్ ద ఆర్గానిజం యాజ్ ఎ హోల్ అండ్ డస్ నాట్ లిస్ట్ ద చేంజెస్ ఇన్ పార్ట్స్. అంటే వికాసం అనేది ఒక చిన్న పార్ట్కి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది చిన్న చిన్న భాగాలు అన్నింటినీ కలిపి జీవితం మొత్తంలో ఎటువంటి మార్పులు అయితే సంభవిస్తాయో వాటన్నింటినీ కూడా మనము డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డెవలప్మెంట్ బ్రింగ్స్ క్వాలిటేటివ్ చేంజెస్ డెవలప్మెంట్ ఇన్ ఫిజికల్, సోషల్, ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్. అంటే వికాసం గుణాత్మక మార్పులు అయినటువంటి భౌతిక, సామాజిక, భావోద్వేగ అంశాలలో అభివృద్ధిని చూపిస్తుంది. దీన్ని మనము డెవలప్మెంట్ అని అంటాము. సో ఫ్రెండ్స్, ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి తర్వాత డెవలప్మెంట్ స్టేజెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు ఫ్రీగా అందిస్తున్నాను ఇవన్నీ కూడా. మీరు నాకు ఎంత ఎంకరేజ్ ఇస్తే నేను అన్ని క్లాసెస్ అనేవి మీకు చాలా ఈజీగా చెప్పగలుగుతాను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.